హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపించాను కదండి. ఈ వీడియోలో వచ్చేసి మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఇది మనం కట్ చేసిన బ్లౌజ్ అండి. లాస్ట్ వీడియోలో మనము కటింగ్ చేసాము ఈ బ్లౌజ్ను. ఈ కటింగ్ ఎలా ఉందనేది మీరు లాస్ట్ వీడియో చూడండి, అర్థమవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనము ఈ స్టిచ్చింగ్ వీడియోను చూద్దాము. ఫస్ట్ కటింగ్ చూడండి, తర్వాత స్టిచ్చింగ్ అనేది బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ పైన లైనింగ్ క్లాత్ చూడండి ఇలా పెట్టేసి మనము అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ రౌండ్ అంతా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టు కొంచెం పెద్దగా పెట్టుకొని ఈ నెక్ మొత్తము మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చుట్టూ మనము కుట్టు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా కంప్లీట్గా ముడతలు నీట్ రాకుండా నీట్గా చక్కగా సర్దుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ రకంగా మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కనుక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పటికీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడికి మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి, ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో అదంతా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత చంకలో కూడా మనం కొద్దిగా ఎక్స్ట్రా అనేది ఉంది కదా మెయిన్ క్లాత్, దీన్ని కట్ చేయాలి. ఇక్కడ కూడా సైడ్స్ కింద వైపు అంతా చుట్టూ అంటే ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది ఎక్కడే కానీ కనిపించకూడదు. లైనింగ్ ఎంత ఉందో అంతనే మనము పెట్టుకొని మిగిలినది నీట్గా కట్ చేయాలి. చూడండి, ఈ రకంగా మనము లైనింగ్ను అటాచ్ చేసాము మెయిన్ క్లాత్కు. తర్వాత ఇప్పుడు వచ్చి మనము వీప్ పట్టీ అనేది 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మనము బ్యాక్ పార్ట్ సీదా పైన ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 1/2 ఇంచు గ్యాప్లో మనము ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా లైనింగ్ క్లాత్ పైననే ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనము. ఈ రకంగా మనము లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి వీప్ పట్టీకి. తర్వాత కింద వైపు మనము 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఈ రకంగా మనము 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కంప్లీట్గా వీప్ పట్టీ బెల్ట్ ఉంది కదా, అది ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు అనేది పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో మనము తర్వాత హెమ్మింగ్ అనేది వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనము ఇలా లూజ్ కుట్టు అనేది స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇక్కడికి మనకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనము టక్స్లు బ్యాక్ వీప్ పైన టక్స్లు వస్తాయి కదా, అవి ఇలా షోల్డర్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ రకంగా 1/2 ఇంచు గ్యాప్లో మనము టక్స్లు అనేటివి వేసుకోవాలి. లెంత్ వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచు తీసుకోవచ్చండి. చూడండి, ఇలా షోల్డర్ను మిడిల్లోకి తీసుకునేసి ఈ రకంగా మనము 1/2 ఇంచు విడ్త్తో 3.5 ఇంచు పొడవు అంటే బాడీ సైజుని బట్టి మనము ఈ లెంత్ అనేది బేస్ అయ్యి ఉంటుంది. ఈ రకంగా మనము టక్స్లు వేసుకున్నాము. ఇక్కడికి మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ను ఇలా నేను పెట్టుకుంటున్నాను. రైట్ లెఫ్ట్ ఇలా పెట్టుకుంటున్నాను. మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ను ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము.
ఈ రకంగా మనము నెక్ పార్టు అంటే లైనింగ్ అటాచ్మెంట్ అంటే ఏం లేదండి, కరెక్ట్గా మనము మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్కు రెండు కలిపి సమానంగా ఈక్వల్గా స్టిచ్ చేయడం అన్నమాట. మెయిన్ క్లాత్ ఎక్కువ ఎందుకు తీసుకుంటాము అంటే ఇలా కొద్దిగా ఎక్కడైనా అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనము నీట్గా సర్దుకునే దానికి ఆప్షన్ ఉండేలాగా మనము మెయిన్ క్లాత్ను కొంచెం ఎక్కువ తీసుకొని ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటాము. నీట్గా సర్దుకుంటూ రకంగా మనము లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ పైన అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా కనపడే పార్ట్ అంతా ఈ రకంగా మనము కట్ చేయాలి. తర్వాత మరొక సైడు ఈ పార్ట్ కూడా ఈ రకంగానే మనము స్టిచ్చింగ్ చేయాలి. ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కు అటాచ్ చేసేటప్పుడు పెద్ద కుట్టు అనేది పెట్టుకోండి, మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. ఇలా మనము కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనము ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసాము, అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసేసాము. అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉండేటి కట్ చేసాము చూడండి ఇలా. తర్వాత ఇప్పుడు వచ్చి మనము ఇవి టక్స్లు అనేటి స్టిచ్చింగ్ చేద్దాము. ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకునేసి పై భాగం ఒక అర్ధించు ఉండేలాగా వదిలేసి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా ఒక అర్ధించు ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకొని ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము టక్స్లు అనేటివి వేద్దాము ఫ్రంట్ పార్ట్లో. ఇది వచ్చేసి ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో వేయాలి. కింద వైపుది వచ్చేసి మనము 1 ఇంచ్ గ్యాప్లో ఈ రకంగా కింద వైపుది వెడల్పుగా వేసుకోవాలి. ఇది వెడల్పుగా వేసుకుంటేనే మనకు కఫ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత ఇవి రెండు పట్టుకొని బేస్ చేసి ఇది పై వైపుది చంకలో ఉంటుంది కదా టక్స్, ఆ టక్స్ను ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చంకలో టక్స్ కూడా ఒక 1/4 ఇంచ్ విడ్త్తో ఈ రకంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఇక్కడ కప్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగ మనకు ఈ బఫ్ బాగా బుగ్గా బాగా వస్తుంది. ఈ రకంగా ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కింద వైపు నేను స్టిచ్చింగ్ చేసి రివర్స్ చేస్తున్నాను. కింద వైపు అంచులు ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలా స్టిచ్చింగ్ చేసి రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసి దానిపైన మరలా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ ఇలా సైడ్స్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటున్నాను. మనము ఇది బ్లౌజ్ కటింగ్లోనే మనము చంక డౌన్ అనేది హ్యాండ్స్కు తీసామండి. ఇక్కడ ఖర్చు కనిపిస్తూ ఉంది కదా, అక్కడ నేను తీసేసాను. చంక డౌన్ కటింగ్లోనే అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మన స్టిచ్చింగ్ వీడియో మాత్రమే. తర్వాత మరొక హ్యాండ్ను కూడా ఇదే రకంగా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇది కూడా అలాగే రివర్స్ చేసుకునేసి మెయిన్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. రకంగా అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్చింగ్ కూడా ఇలా పెద్ద కుట్టులోనే ఇలా వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉండే మెయిన్ క్లాత్ను నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి రెండు హ్యాండ్లు చూడండి, ఒక దాంట్లో ఒకటి ఇలా చూడండి, బాగా లైనింగ్ ఒకే వైపు వచ్చేలాగా ఇలా నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా
వీడియోలో ఎలా ఉందో అలాగా ఖర్చు ఇటువైపు ఖర్చు అటువైపు ఖర్చు ఉండేటట్లు తీసేసి పక్కన పెట్టాను. తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూద్దామండి. క్రాస్ బెల్ట్ కోసము రైట్ లెఫ్ట్ అని ఉంటాయి. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్లు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫాలో అయిపోండి. ఫస్ట్ లైనింగ్, తర్వాత మెయిన్ క్లాత్ రైట్ లెఫ్ట్లో పెడుతున్నాను. తర్వాత మరలా లైనింగ్, అంటే మెయిన్ క్లాత్ అనేది మిడిల్లో ఉండాలి. రెండిటికి మిడిల్లో మెయిన్ క్లాత్ ఉండాలి. ఈ రకంగా మనము ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అండి, రెండు ఒకే సైడ్కు పెట్టుకోకూడదు ఇవి మనము. ఇప్పుడు చూడండి, దీనికి స్టిచ్చింగ్ విషయానికి వస్తే కింద వైపు మనము ఫస్ట్ ఒక అర్ధ ఇంచు గ్యాప్లో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉంది కదా మెయిన్ క్లాత్, దీన్ని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా రెండు సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రైట్ లెఫ్ట్ అనేవి మనకు వచ్చాయి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ను దీనిపైన పెట్టి చూసుకుందాము. ఒకటి రైట్లో, ఒకటి మరొకటి లెఫ్ట్లో. చూడండి ఇలా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్రాస్ బెల్ట్ ఎలా పెట్టాలి అనేది. ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టుకునేసి మనము క్రాస్ బెల్ట్ను ఇలా పైకి తీసుకునేసి ఈ రకంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచులో మార్కింగ్ పెట్టుకునేసి అక్కడి నుంచి మనము ఈ క్రాస్ బెల్ట్ను స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ మాత్రమే తీసుకొని నేను ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా చేసాం కదా. తర్వాత లెఫ్ట్లోది కూడా ఇదే రకంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి చూద్దామండి. పై భాగం నుంచి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకునేసి కింద వైపు మనం రెండు కలిపి జాయింట్ చేసాం కదా, దీనికి బ్యాలెన్స్ ఇంకొక క్రాస్ బెల్ట్ ఉంది కదా, మొత్తం 3 కదా, 2 ఒక సైడు ఇంకొకటి ఇంకో సైడు పెట్టాం కదా, ఇవి అంతా కలిపేసి ఈ రకంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అంటారు. అంటే లోపలి వైపుకే ఉండిపోతుంది, అక్కడ స్టిచ్చింగ్ అనేది మనకు కనిపించదు. ఈ రకంగా మనము క్రాస్ బెల్ట్ను ఇన్విజిబుల్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల నుంచి ఇలా క్లాత్ను కొద్దిగా లాగుతూ మనము ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఇలా బయటికి తీయాలి. ఈ రకంగా మనము క్రాస్ బెల్ట్ను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము పై భాగాన ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. తర్వాత కింద వైపు కూడా అలాగే మరొక స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. ఈ రకంగా మనము క్రాస్ బెల్ట్కు పైన కింద స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనము కుడివైపు ఉక్సులు పట్టి స్టిచ్ చేద్దాము. ఈ రకంగా క్లాత్ను స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టికి లైనింగ్ క్లాత్ మాత్రమే ఈ రకంగా డబల్ ఫోల్డ్ చేసేసి కంప్లీట్గా ఉక్స్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే దారాల పట్టికి ఇలా 2 క్లాతులు నేను ఇలా తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. దారాల పట్టి ఎడం వైపు ఇలా పెట్టేసి కింద వైపు నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేయండి. తర్వాత ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేయండి. తర్వాత కుట్టు ఎక్కడైతే వేసామో మరలా దానిపైననే మనము ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
అలా వేసిన తర్వాత రెండవసారి స్టిచ్చింగ్ అర్ధ ఇంచ్ గ్యాప్లో ఈ రకంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ రెండు జాయిన్ చేద్దాము. ఇలా షోల్డర్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేసి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ పైన ప్రతి డ్రెస్కు షోల్డర్ అంటే అక్కడ 2 సార్లు స్టిచ్చింగ్ చేయాలి. ఈ రకంగా మనము షోల్డర్స్ను రైట్ లెఫ్ట్లలో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి మనకు షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేద్దాము. ఈ హ్యాండ్ వచ్చేసి చంక డౌన్ మనం ముందే కటింగ్లో తీసాను కదా. రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ ఖర్చు పెట్టాను కదా, ఈ ఖర్చు అనేది రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి వచ్చేలా చూసుకోండి. తర్వాత హ్యాండ్ మిడిల్లో కూడా ఒక ఖర్చు పెట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్లు పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేయండి. తర్వాత ఇటువైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేస్తే రెండు వైపులా మనకు ఎక్స్ట్రా అనేది లేకుండా సమానంగా మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. అందువల్ల నేను షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు సగము అటువైపు సగము ఇలా స్టిచ్ చేస్తాను ఫస్ట్ టైము. తర్వాత రెండోసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మనకు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఈ రకంగా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మెడపట్టి కోసము నా దగ్గర మిగిలిన పీసులు లైనింగ్ పీసులు ఉంటాయి కదా, ఇవి క్రాస్గా కట్ చేసుకోవాలండి. మెడపట్టికి ఎప్పుడైనా క్రాస్గా ఇలా చిన్న చిన్న పీసులు మనకు మిగిలి ఉంటాయి. వాటిల్లో మనము క్రాస్గా ఇలా మనకి నెక్ ఎంత కావాలో అంతవరకు నెక్ మొత్తం కొలుచుకోండి. ఎంత అయితే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా ఇలా బిట్లన్నీ కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నవే మనకు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉండవండి. వీటిల్లోనే మనము మెడపట్టి కోసము ఇలా క్రాస్గా పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులన్నిటినీ మనము ఒక్కసారి జాయిన్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసులు అన్నిటినీ కలిపి ఇలా జాయిన్ చేసుకొని ఒకే ఒక పెద్ద పీస్ లాగా చేసుకోవాలి. దీన్ని మెడ పీస్ అని అంటారు. ఒకేసారి పెద్ద పెద్దగా అయితే పీసులు ఏవి దొరకవండి. మనకు ఉండే లైనింగ్లో ఇలాగే వస్తాయి. ఎవరికైనా చిన్న చిన్న బిట్లనే ఇలా జాయిన్ చేసుకోవాలి. విషయం ఏమంటే క్రాస్లా కట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఇలా మరలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ రకంగా మనము మెడపట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ పైన ఈ రకంగా అర్ధ ఇంచు గ్యాప్లో ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకునేసి మరలా మనము సిజర్తో అప్ అండ్ డౌన్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అన్ఈవెన్గా ఉండేదంతా ఈవెన్గా మనము కట్ చేసుకోవాలి. అంటే సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. ఒక్క లెవెల్ అనేది ఉండాలి ఖచ్చితంగా. కుట్టిన తర్వాత ఇలాగ ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు మెడ పీస్ అనేది ఈ రకంగా రెడీ అయింది కదా. దీనికి ఇప్పుడు మెడ పీస్ అనేది బ్లౌజ్కి యాడ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ముందు వైపు ఇలా పెట్టుకోవాలి. కొంచెం అర్ధ ఇంచు ఎక్కువ క్లాత్ పెట్టేసి మనము ఈ రకంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సీదా పైన ఈ రకంగా మెడ పీస్ పెట్టి అర్ధ ఇంచు గ్యాప్లో మనము మెడ పీస్ అనేది ఈ రకంగా చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కొంచెం నిదానంగా కుట్టుకోండి. ఫాస్ట్గా త్వరగా కుట్టడం వల్ల మనకు మెడ పీస్ అనేది సరిగా వేయలేము.
ఇది కేవలం బిగినర్స్ కోసం మాత్రమేనండి నేను స్టిచ్చింగ్ చెప్తున్నాను. వాళ్ళకు కొద్దిగా ఈజీగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మెడ పీస్ అనేది వాళ్ళకు ఈ రకంగా చెప్తున్నాను. ఈ రకంగా మనం మెడ పీస్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా అనేది పెట్టేసి ఈ రకంగా కట్ చేయండి. తర్వాత చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ను ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి దానిపైన మనము స్టిచ్చింగ్ అనేది మరలా ఒకటి వేయాల్సి వస్తుంది. ఇలా మరలా మనము స్టిచ్చింగ్ అనేది ఈ రకంగా వేసుకోవాలి. ఇలా చూడండి నిదానంగా మరీ కుట్టండి. మెడ పీస్ నీట్గా వేస్తేనే బ్లౌజు చూసేదానికి లుక్డ్గా ఉంటుందండి. మెడ పీసు సరిగా వేయకపోతే మనకు బ్లౌజ్ అనేది లుక్ అనేది సరిగా కనిపించదు. కాబట్టి మెడ పీసును కాస్తంత ఓపికగా నిదానంగా ఇలా వేసుకోండి. ఇలా మనము కంప్లీట్గా మెడ పీస్ను వేసుకోవాలి. చూడండి ఇక్కడికి మనము మెడ పీస్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసాము. ఇప్పుడు మనకు మిగిలి ఉంది కదా ఇటువైపు అటువైపు, దాన్ని కొంచెంగా కట్ చేసుకొని ఇలా మిగిలి ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా చూడండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ పెద్ద కుట్టు పైన పెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగు త్వరగా చేసుకునేదానికి నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసి ఆ కుట్టును అనేది మనము తీసివేయాలి. అందుకోసము నేను పెద్ద కుట్టు అనేది పెట్టాను. ఈ రకంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి ఇలా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మెడ పీసు దగ్గర మనం హెమ్మింగ్ పార్ట్కు కుడుతున్నాం కదా, ఇది నీట్గా కుట్టితే మనం హెమ్మింగ్ ఫాస్ట్గా చేసుకోవచ్చండి. దానికోసము కాస్తంత నిదానంగా ఇలా మీరు ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ఎడ్జ్లో మనకు చివర ఇంత మిగిలింది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనము కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకు మెడ పట్టి మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. ఇలా కంప్లీట్గా మనము స్టిచ్చింగ్ చేసామండి. చూడండి మెడపట్టు అనేది ఎంత బాగుందో కదా. ఇక్కడ మనము హెమ్మింగ్ చేసుకొని ఇప్పుడు వేసిన పెద్ద కుట్టును విప్పేయాలండి. అంతే అండి, బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకోసము మరిన్ని వీడియోలు నేను చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకోసము మరిన్ని చేస్తానండి. థ్యాంక్ యూ అండి.